మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. ఈ 2024వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చెందిన వారందరికీ ఎలా ఉండబోతుంది, వీరికి కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ 2024వ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఒకవేళ మీ పేరులో మొదటి అక్షరము హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అయితే మీరు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి ఈ 2024వ సంవత్సరంలో కలిగే ఆదాయము 4, అయ్యే ఖర్చు 2. రాజ్యపూజ్యము 6గా, అవమానం 6గానే ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. కుటుంబంలో, వృత్తి, వ్యాపారంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ 2024వ సంవత్సరం ధనానికి, విద్యా సంపత్తుకు, బుద్ధికి, సంతానానికి కారకుడైన గురువు మీ రాశిలో మంచి స్థానంలో ఉన్నాడు. గురు గ్రహం మీకు చాలా లాభాలను కలిగించబోతోంది. మీ చేత ఎంత కష్టమైన పనినైనా సరే సులభంగా పూర్తి చేయించగలుగుతుంది. వ్యక్తిగతంగాను, సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అధికార వర్గం వారి ఉపకారం వల్ల లాభాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణం పనులు కలిసి వస్తాయి. మీ జీవనంలో మంచి మార్పులు సంభవిస్తాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గం వారితో మీ సంబంధం బాగుంటుంది. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ఔన్నత్యము పెరుగుతుంది. చిత్ర విచిత్ర వస్త్రాల కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు. కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల కర్కాటక రాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాహన ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త. ఆచితూచి ప్రయాణాలు చేయండి. దూర ప్రయాణాలకు బైక్పై వెళ్ళకండి. సోదరులు మీకు సహాయకారులుగా ఉంటారు. వీరి వల్ల మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల అనుగ్రహము, స్త్రీ సహాయం కలుగుతాయి. భూములు, ఇల్లులు కొంటారు. పాత ఇంటిలో మార్పులు చేస్తారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభిస్తారు. మంచి లాభాలను పొందుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. కుటుంబంతో లేదా బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. మనశ్శాంతి కలుగుతుంది. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందకరమైన జీవితం లభిస్తుంది. దాంపత్య సౌఖ్యం అనుభవిస్తారు. ఈ 2024వ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. అధికారుల మన్ననలు పొందుకుంటారు. ఉద్యోగ స్థలంలో ప్రత్యేక గుర్తింపును సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి శాలరీ కోసం ఎదురు చూసేవారికి ఈ 2024వ సంవత్సరంలో మంచి జాబు లభిస్తుంది. జీవితంలో స్థిరత్వము పొందగలుగుతారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి యాజమాన్యం గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం నిరుద్యోగులకు, ఉద్యోగులకు బాగుంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి కాలమే. ప్రజలతో సఖ్యత, మంచి పేరు, అధిష్టానంలో కూడా ప్రత్యేక గుర్తింపు, పార్టీలో మంచి పదవులు లభిస్తాయి. ఎన్నికలలో సీట్లు పొందుతారు. తప్పక విజయం సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కున్న అధిక ధనవ్యయం తప్పదు. సాంఘికంగా గ్రామాలలో అనేక నూతన కార్యక్రమాలను నిర్వహిస్తారు. దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులకు కూడా ఇది మంచి కాలంగా ఉంటుంది. ఈ 2024వ సంవత్సరంలో కళాకారులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గురు ప్రభావం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. యాక్టర్స్కు, సింగర్స్కు, యాంకర్లకు మంచి అవకాశాలు వస్తాయి. సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి అవార్డులు, రివార్డులు పొందుతారు.
కళాకారులకు ఈ సంవత్సరం కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది. ఆశించిన లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లోన్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. తీసుకున్న లోన్స్ను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకున్న అప్పులను ఈ సంవత్సరము క్లియర్ చేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది. ఈ 2024వ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి ఈ సంవత్సరం ఇంకా బాగా అనుకూలంగా ఉంది. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు. మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందుతుంది. శత్రువుల అంచనాలను తారుమారు చేసి వ్యాపారంలో విజయం సాధిస్తారు. సరుకులు నిల్వ చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది. స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు. విలువైన స్థలాలను కొంటారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి అంటే కాంట్రాక్ట్ పరంగా వర్కులు తీసుకునే వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి. మంచి లాభాలు ఇచ్చే కాంట్రాక్ట్ వర్క్ లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి యోగకరంగా ఉంది. రైస్ మిల్లర్స్లకు లాభం కలుగుతుంది. హోటల్స్ నడిపించే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు చేసి మంచి లాభాలను పొందుతారు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువులో పురోగతిని సాధిస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. విద్యపై ఆసక్తి కలుగుతుంది. చెడు స్నేహాలకు మక్కువ చూపకపోతే చదువులో బాగా రాణిస్తారు. ఉపాధ్యాయులతో మిత్రులతో మీ బంధం బాగుంటుంది. ఒక గొప్ప స్టూడెంట్గా వీరి జీవితంలో నిలుస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు మంచి ర్యాంకును పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. నేషనల్ ఇంటర్నేషనల్ టీమ్స్లో స్థానం పొందుకొని విజయం సాధిస్తారు. కీర్తి లాభం కలుగుతుంది. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. 2 పంటలలో మంచి లాభాలను పొందుతారు. మీరు పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ లాభాలు కలుగుతాయి. తీసుకున్న అప్పులను తీర్చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కౌలుదారులకు లాభంగా ఉంటుంది. చేప మరియు రొయ్యల చెరువుల వ్యాపారాలు చేసేవారికి గతం కన్నా ఈ సంవత్సరం అధిక ఆదాయం కలుగుతుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఈ 2024వ సంవత్సరం గురుబలం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. జాబ్స్ కోసం ఎదురు చూసే స్త్రీలకు ఈ సంవత్సరం జాబ్ లభిస్తుంది. ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. మీ పేరుతో విలువైన ఆస్తులు వస్తువులు కొంటారు. ఇంటిలో మీ గుర్తింపు పెరుగుతుంది. అందరూ మీ శ్రమను గుర్తిస్తారు. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం ఉంది. గతంలో విడిపోయిన వారు తిరిగి కలుస్తారు. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరం ఆనందంగా సమయం గడుపుతారు. మంచి గుర్తింపును సాధిస్తారు. మొత్తం మీద కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ 2024వ సంవత్సరం బాగుంటుంది. అయితే ఈ సంవత్సరం మీరు కోపావేశాలను అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అష్టమ శని వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాహనంపై ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మీకు కలిగే అదృష్టాన్ని చూసి అందరూ మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషం భావంతో ఉంటారు. నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం మంగళ మరియు శనివారాలు హనుమంతుణ్ణి పూజించాలి. శనికి తైలాభిషేకం వంటివి చేయించండి. మంగళ మరియు శనివార నియమాలను పాటించండి. ఈ నియమాలు పరిహారాలు పాటిస్తే నరఘోష ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మీకు నెలవారీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. జనవరి నెలలో కర్కాటక రాశి వారికి కొంచెం పర్వాలేదు. అయితే ఈ జనవరి నెలలో వీరికి కోపం బాగా వస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోతూ ఉంటారు. కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. ఈ జనవరి నెలలో వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది. ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. గృహ మార్పులు తప్పవు. ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు జరుగుతాయి.
పై అధికారుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య కోపతాపాలు పెరుగుతాయి. ఈ ఫిబ్రవరి నెలలో మనశ్శాంతి కరువవుతుంది. ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. మార్చి నెలలో ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ నెలలోనే వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు ఇది కొంచెం కష్టకాలం, బాగా కష్టపడాలి. ఈ మార్చి నెలంతా చికాకులతో సమస్యలతో నడుస్తుంది. మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏప్రిల్ నెల నుండి కర్కాటక రాశి వారికి కాలం కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో వారికి బాగుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆదాయం బాగుంటుంది. ఈ ఏప్రిల్ నెలలో ఆరోగ్యం బాగుంటుంది. సంతాన సౌఖ్యము, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. కానీ వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదము ఉంది. మే నెలలో వృత్తి వ్యాపారాలు చేసే వారికి కాలం కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. డబ్బును బాగా ఖర్చు చేస్తారు. జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. జూన్ నెల ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థం మధ్యస్థంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఊహించని సమస్యలు వచ్చి పడతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. జూలై నెలలో కర్కాటక రాశి వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది. అన్నిటిల్లో ఆటంకాలు కలుగుతాయి. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ఆందోళనలు ఎక్కువవుతాయి. ఆగస్టు నెలలో అనుకూలంగా ఉంది. సమస్యల నుండి బయటపడతారు. సంతోషకరమైన వార్తలను వింటారు. స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. దీనివల్ల డబ్బు బాగా ఖర్చు అవుతుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి సెప్టెంబర్ నెల అనుకూలంగా ఉంది. కుజ ప్రభావం వల్ల కుంభంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానం వల్ల, జీవిత భాగస్వామి వల్ల, సోదర మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అక్టోబర్ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. శత్రుజయం, మధ్యవర్తిత్వములో రాణింపు ఉంటుంది. నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. పౌరుషంగా మాట్లాడడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. స్త్రీతో గొడవలు జరుగుతాయి. కొన్ని పనులలో మీరు ఊహించని సంఘటనలు చూస్తారు. డిసెంబర్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అందరికీ బాగుంటుంది. ఉత్సాహంగా, హుషారుగా పనులలో పాల్పంచుకుంటూ ఉంటారు. సంఘంలో ఉన్నత స్థితిని పొందుతారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంది. ఇవి కర్కాటక రాశి వారి 2024వ సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.